మిత్రులారా, ఈరోజు తెలుగు సినీ ఫీల్డ్ రెండు కళ్ళు, ఏఎన్ఆర్ ఎన్టీఆర్ లేక రామారావు నాగేశ్వరరావు, రెండు ఒకటే. వారు స్నేహితుల, శత్రువుల, పోటీదారుల, ప్రొఫెషనల్ పోటీ గల వల్ల, లేకపోతే ఒకరి పట్ల ఒకరు తిట్టుకునేవారా, లేక చక్కని అండర్స్టాండింగ్తో వెళ్ళేవారా, అన్నిటికీ ఆన్సర్ ఉంది వాళ్ళ గురించి. నిజంగా అంతటి ఆదర్శవంతుల గురించి మనము వింటూ ఉంటేనే ఆశ్చర్యం వస్తుంది. అది ఇప్పుడు లేదని అందరికీ తెలుసు. వారు పోటీ ఉందని వారికి తెలుసు. వారిద్దరూ నవ్వుకునేవారు. వారిద్దరూ కలిసినప్పుడు చెప్పుకునేవారంట, వీళ్ళు గ్రూపు వీళ్ళ గ్రూప్. ఆ మధ్యలో చిరంజీవి గారు ఏదో మీటింగ్లో చెప్పారు, నేను రాకముందు ఈ నాగేశ్వర రామారావు మధ్య ఎంత భయంకరంగా పోటీ ఉండేదంటే, మా ఫ్యామిలీలోనే మా దాయాదులు ఇద్దరు బ్రదర్స్ కొట్టుకుని రక్తం వచ్చేది. ఏంటయ్యా అంటే నాగేశ్వర రామారావు అని చెప్పి. ప్రతి పల్లెల్లో, ప్రతి వీధిలో, ప్రతి చోట ఎవరో ఒకరు ఏదో ఒక చోట అంతే. 35 ఏళ్ళు వాళ్ళు సినీ ఫీల్డ్కి వేయలేరు. తెలుగు వాళ్ళు ఏదో ఇటు సైడ్ అటు సైడ్, ముఖ్యంగా ఆడవారు నాగేశ్వరరావుని విపరీతంగా అభిమానిస్తే, మాస్ రామారావుని అభిమానించేవారు, క్లాస్ హై క్వాలిఫైడ్ పీపుల్ నాగేశ్వరరావుని అభిమానించి, ఈ రకంగా రకరకాల అది ఏదో అంటూ ఉంటారు. నాగేశ్వరరావు సిగరెట్ అయితే రామారావు బీడీ అని, అట్లా ఆ రకంగా ఒక రకమైన క్రేజ్. ఎవరు సినిమా అది, ఏంటి సినిమా అని ఒకేలా వచ్చారండి. ఒకరికొకరు గౌరవించుకునేవారు, తిట్టుకునేవారు కాదు. తిట్టుకున్నా చెప్పుకునేవారు, ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకునేవారు. ఆయన దాదాపు 1941లో నాగేశ్వరరావు ప్రవేశించినా కూడా అప్పుడు పెద్దగా హీరోగా నటించలేదు. ఆ తర్వాత 44 సీతారామ జనంలో ఆయన హీరోగా నటిస్తే 48లోనే బాలరాజు సినిమా ఇండస్ట్రీ హిట్ వచ్చేసింది. రామారావు సినీ ఫీల్డ్ రాకమునిపే నాగేశ్వరరావుకి ఇండస్ట్రీ హిట్ ఉన్నందువల్ల ఆ ఇన్స్పిరేషన్తోనే రామారావు కూడా సినీ ఫీల్డ్కి వచ్చారని జనం అంటూ ఉంటారు. అదే రామారావు జీవిత కథ చిత్రం చేసేటప్పుడు బయోగ్రఫీ చేసే బాలకృష్ణ గారు ఒక డైలాగ్ పెట్టారు. రామారావుగా నటించారు కదా ఆయన, ట్రైన్లో వెళ్తూ ఉంటే ఎక్కడికి బాబు వెళ్తున్నావు అంటే చెన్నై, ఎందుకంటే సినిమాలో చేద్దామని అటు నుండి నాగేశ్వరరావు అయిపోదామనే అంటే, కాదండి రామారావు అవుదామని అంటే. మొదటిసారి పరిచయం చేస్తేనే మీ సినిమా నేను చూశానండి బాలరాజు, ఆ రకంగా. కానీ ఒక్కసారిగా నాగేశ్వరరావు రామారావు చూస్తుంది, బా ఏం పర్సనాలిటీ, హైట్, ఇది వాచకం, అది ఇది సూపర్గా ఉండాలి రామారావు. ఇంకా నేను చాలా జాగ్రత్త పడాలని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు పడుతూ నటిస్తూ పోయేవారు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో చాలా చక్కని అండర్స్టాండింగ్ ఉండేది. ఎందుకంటే ఒకే జిల్లా, దాదాపు ఒకే ప్రాంతం వాళ్ళు, ఒకే వర్గం. మీకు అర్థమేంటుంది ఏం వర్గం చెప్పదలుచుకున్నాను. అందుకని వారు కొందరిని షైన్ చేసేవారని, కొందరిని వీలైనంత వరకు తొక్కేసేవారని అంటూ ఉంటారు. ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. జమునాతో ఏదో గొడవపడి రామారావు గారు నాగేశ్వరరావు ఫోన్ చేసి, బ్రదర్ ఆ అమ్మాయి వ్యవహారం నాకు నచ్చలేదు, ఇంకా భవిష్యత్తులో నా సినిమాలు వద్దనుకుంటున్నాను అంటే, ఈయన కూడా ఎస్ మీకు వద్దంటే పోయేం బ్రదర్, నేను వద్దుంటున్నాను. 2 years 3 years ఆమె నటించలేదు ఇద్దరితో. ఇద్దరి అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే 77 అనుకుంటాను. వీళ్ళు తుఫాను బాధితుల కోసం జోలే పట్టి నాగేశ్వర రామారావు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కలెక్ట్ చేశారు. 15 లక్షలు 20 లక్షలు కలెక్ట్ చేసి ప్రభుత్వానికి ఇచ్చారు ఇద్దరు వెళ్ళి. ఆ సమయంలో అప్పుడప్పుడే వెతుకుతున్న నరసింహరాజు, జగన్మోహన్ గారి సినిమాలు ప్రెస్ వాళ్ళు అడిగారు, వాళ్ళిద్దరూ ఏ రకంగా చేస్తున్నారు, మీ నుండి ఏం చేస్తారంటే, ఆయన ఊరుకోకుండా ఏందది సొంత డబ్బు ఇవ్వకుండా వాళ్ళు కలెక్ట్ చేసి ఇస్తున్నారు, అదేదో నటించి ఒక సినిమా నటించి ఇవ్వచ్చు కదా, అలాంటిది ఏదో కామెంట్ చేశారు. అప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో విమర్శ చేశారు. ఆ విషయం వారికి తెలిసింది. కానీ దురదృష్టమో ఏమో తెలియదు, కానీ నరసింహరాజును ఆ తర్వాత ఎవ్వరూ పెద్దగా షైన్ కానివ్వలేదు, పెద్దగా నటించలేదు కూడా. ఇది మంచి బ్రహ్మాండమైన సినిమాలు వచ్చాయి అప్పట్లో, 4 సినిమాలు అంటారు. అతన్ని తొక్కేశారంటారు, కానీ అలా ఉండకపోవచ్చు. నేనేమనుకుంటున్నా అంటే, ఆ పెద్దవాళ్ళతో పెట్టుకున్నాడు, ఇతన్ని ఎందుకు మేము ఎంకరేజ్ చేయాలి అని కొంతమంది అతన్ని దూరం చేసేస్తారు. ఈ రకంగా పోటీ ఉంటే వాళ్ళు ఇద్దరి మధ్య ఉండాలా, లేకపోతే వేరే వాళ్ళు రాకూడదు అని దానవీర శూరకర్ణకు నాగేశ్వర సపోర్ట్ చేస్తే, కృష్ణ మీద కోపంతో దేవదాస్ సినిమా ఆయన తీస్తే రామారావు పాత దేవదాసును సపోర్ట్ చేస్తే, ఈ రకంగా వీళ్ళిద్దరూ మేముంటే మా మధ్యనే పోటీ ఉండాలి, వాళ్ళెవరో సింహం అనేటువంటి తత్వంతో వెళ్ళేవారంట. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేసాయి.
అంతేకాకుండా చంద్రమోహన్ నాగేశ్వరరావు సైడ్ ఉంటే మురళీమోహన్ రామారావు సైడ్ ఉండేవాడని ఆ సైడ్ నుంచి వాళ్ళు బుక్ చేసేవారు. కానీ ఆనందంలో అనుబంధంలో చంద్రమోహన్ బుక్ చేసినా కూడా ఏదో రామారావు ఆపేశారు, అతను నాగేశ్వరరావు గ్రూప్ కదా మనకెందుకు. ఇంకొకటి నాగేశ్వరరావు గ్రూప్ అంటే హైదరాబాదు, రామారావు గ్రూప్ అంటే మద్రాసు, ఈ రకంగా కూడా పేర్లు ఉండేయంట. ఈ రకంగా వాళ్ళలో వాళ్ళు ఒకవేళ అవసరం వస్తే గుమ్మడికి అవసరం వస్తే నాగేశ్వరరావు ఫోన్ చేశాడంట, బ్రదర్ గుమ్మడి నా సినిమాలో నటించాను మీరు చెప్పండి భయపడుతున్నాడు. ఓకే అడిగితే ఈ రకంగా ఒకరికొకరు చక్కని అండర్స్టాండింగ్. రేటు పెంచాలన్నా కూర్చొని డెసిషన్ తీసుకునేవారు. ఏం బ్రదర్ మేము రేట్ పెంచాలనుకున్నాం, మీరెంత పెంచుతారో నేనెంత పెంచుతాను. ఇద్దరు ఒకే సమానమైన రెమ్యునరేషన్ తీసుకున్నారండి. అందుకు చిన్న ఎగ్జాంపుల్, చాణక్య చంద్రగుప్తలో నాగేశ్వరరావు నటించి అంటే అసలు స్క్రిప్టే తీసుకెళ్ళాడు ఆయన. ఏ పాత్ర చేస్తావు బ్రదర్ నువ్వు చేయి అంటే, దానవీర శూరకర్ణ కూడా తీసుకెళ్తే ఆయన చేయను అన్నాడు. చాణక్య చంద్రగుప్తకు తీసుకెళ్తే నేను చాణక్యుడు చేస్తా అంటే, అవునా నేను చేయాలనుకున్నా, పర్లేదు మీరు ఇష్టపడ్డా. అందుకే చాణక్య చంద్రగుప్తలు ఫస్ట్ నాగేశ్వర పేరు వేశారు. రెమ్యునరేషన్ తీసుకోలేదు. రెమ్యునరేషన్ తీసుకోకుండా తర్వాత మేము అన్నపూర్ణ స్టూడియోలో జగపతి తీస్తున్న రామకృష్ణ సినిమాలో మేము ఇవ్వంలేండి అన్నారంట. అంటే ఆ రకంగా ఒక చక్కని అండర్స్టాండింగ్. వీళ్ళిద్దరు నటిస్తే ఎంత బ్రహ్మాండంగా 14 సినిమాలు అండి. వీళ్ళిద్దరూ ఏదో అంటారు కానీ పోటీ కానీ లేకపోతే ద్వేషం భావన జలస్ అంటారు కానీ అలాంటి పూర్తిగా ఉంటే వాళ్ళు 14 సినిమాలు నటించరు. ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండేది, ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఉండేది, ఒకరి మహోన్నతాన్ని మరోరు గుర్తించేవారు. అక్కడ ఏదో ఫంక్షన్లో ఒక ఫంక్షన్లో ఎవరి ఫంక్షన్లో ఇద్దరు ఉన్నారు. ఒక గజమాల పెద్ద మాల రామారావు గేసానికి ఎవరు తీసుకొస్తే రామారావు సైగ చేశాడట, నో నాకు ఒక్కడికి వేయకండి. అప్పుడు ఇద్దరిని కలిపేశారట. అదే చాణక్య చంద్రగుప్త సందర్భంలో రామారావు అభిమానులు వచ్చి నాగేశ్వరం తీసుకెళ్లి సన్మానం చేశారంట. నేను చొల్లారు చూశాను. శ్రీవారం వచ్చేట నెల్లూరు 100 days ఫంక్షన్ జరుగుతున్నది. నాగేశ్వరరావు వచ్చారు. అంత ఫంక్షన్ అయిపోయింది. సడన్లీ ఒక 4-5 కార్లు రామారావు అభిమానులు జెండాలు పెట్టుకుని వచ్చారు. నాగేశ్వరం తీసుకెళ్ళిపోయారు. ఏంట్రా ఇది, నాగేశ్వరం వాళ్ళ మధ్యలో వెళ్ళిపోతున్నారు ఇట్లా అంటే, తర్వాత తెలిసిందంటే ముందే ప్లాన్ చేసుకున్నారు. ఒక బస్ షెల్టర్ ఇనాగరేషన్ నాగేశ్వరంతో చేయించాలని. ఆ ఫంక్షన్ అయినా వీళ్ళ ఫంక్షన్ అయినా ఎవరి ఫంక్షన్ అయినా వీళ్ళిద్దరే ముఖ్య అతిథులు. నాగేశ్వర ఫంక్షన్లో ముఖ్య అతిథి రామారావు వచ్చినా కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ హా అని కళాప్రపూర్ణ అని చెప్పి నాగేశ్వర అభిమానులు తన కరపత్రాలు వేసుకుంటే, అదే రకంగా రామారావు అభిమానులు నాగేశ్వరరావు గెస్ట్గా వస్తున్నారంటే నట సామ్రాట్ ఇది అది చెప్పి డాక్టర్ కళాప్రపూర్ణ అని వాళ్ళు వేసుకునేవారు. అసలు ఆ పోటీ ఉంటే గింటే వీళ్ళకే ఉండాలి అనే తత్వం వాళ్ళిద్దరిలో ఉండేది. సరే, రాజకీయాల్లో వెళ్ళక ముందు నాగేశ్వరరావు ఆయన అడిగాడంట, మీరు రండి అని. నాగేశ్వరరావు రామారావు గారిని పోలేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకో మరి అన్నపూర్ణ స్టూడియోలో అనుకునేది జరగడం లేదు, వేరేది జరుగుతున్నది. అక్కడ సినిమా కానీ తీసుకుని స్థలం వేరే వాడుతున్నారంటే ప్రభుత్వం నోటీస్ ఇవ్వడము, ఆయన ఏదో కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇద్దరి మధ్య బాగా దూరం పెరిగింది. ఆ సందర్భంలో ఆయన సన్మానించారు రామారావు సినీ ఫీల్డ్. ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కూడా సినీ ఫీల్డ్లో రండి సార్ మీరు రండి అంటే నేను రానన్నాడు. ఆ మధ్యలో అది జరుగుతుంది. సార్ ఆయన అడుగుతాడు, సార్ అడిగితే చెప్పండి నేను రానని చెప్పండి అని చెప్పాడు. జరిగింది అది. ఆయన వెళ్ళాడు, సన్మానం ఇటు చూశాడు అటు చూశాడు, నాగేశ్వరరావు లేడు. మైకు దగ్గరికి వెళ్ళి చెప్పిన మొదటి సెంటెన్స్, నా సోదరుడు ఏడి, ఆయన లేని ఈ సన్మానం ఎందుకు, ఆయన లేని ఈ గౌరవం ఎందుకు, ఎక్కడ ఏం జరిగిందో తెలియదు అధికారుల మధ్యలో, ప్రభుత్వం యొక్క పనితీరులు. నా నుండి ఒకవేళ తప్పు జరిగిందని మీరు భావిస్తుంటే సోదరుడు నన్ను క్షమించు, నన్ను క్షమించని బహిరంగ సభలో నాగేశ్వరరావును కోరడం అనేది ఆయన గొప్పతనం. ఎంత అది వింటూనే ఏమాత్రం ఆలోచించకుండా మరుసటి రోజు ఒకరికొకరు భోజనాలకు వెళ్ళడం, వీరింటికి వారు వారింటికి వీరు వెళ్ళడం అనేది కొనసాగింది. అప్పటికీ బాలకృష్ణ నాగేశ్వరరావు అంటే అపారమైన అభిమానం. బాబాయ్ అని పురంధేశ్వరి గారు నాగేశ్వరరావు అంటే అపారమైన అభిమానం. అదే రకంగా నాగార్జున హరికృష్ణ అంటే అన్నయ్య అని పేర మనసారా పిలుస్తాడు. ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ నాగార్జున బాబాయ్ అని ఎంత ప్రేమగా పిలుస్తాడు. ఆ రకంగా వారిద్దరి మధ్య ఈ రోజుకి కూడా ఆ స్నేహం కళ్ళ ఎదుటి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆ మధ్యలో అక్కినేని వెంకట్ గారు ఒక సెంటెన్స్ చెప్పారు. రామారావు గారు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ప్రతి ఆల్టర్నేటివ్ డే నాగేశ్వరరావు ఫోన్ చేసి పిలిచేవారంట, రా బ్రదర్ రా. ఈవెన్ రేపు చనిపోతాననగా కూడా నువ్వు రా బ్రదర్ కొన్ని విషయాలు మీతో చెప్పుకోవాలి. అది కాదయ్యా నిన్ననే కదా చెప్పానంటే పర్లేదు అంటే ఈ విషయం చెప్పి నాగేశ్వరరావు కన్నీళ్లు పెట్టుకున్నారు. వారిద్దరూ చిరస్థాయిగా ఇంకా ఇలాగే లాంటి ఉండాలని వారి పేరు
ప్రఖ్యాతులు అలాగే కొనసాగాలని కోరుతూ ఇట్లు మీ కేపీ ఇబ్రాహిం ఖాన్.